విశాఖపట్నంలో ఓ డెలివరీ బాయ్ పై దాడి ఘటన కలకలం రేపుతోంది. నిందితుడు ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీతమ్మధారలోని ఓ అపార్ట్మెంట్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ ఆర్డర్ డెలివరీ కోసం ప్రసాద్ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా అతన్ని బ్రో అని పిలవడంతో ప్రసాద్ కోపోద్రిక్తుడై నన్ను సార్ అని పిలవాలి, బ్రో అని కాదు అంటూ అనిల్ పై దాడి చేశాడు. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో అనిల్ కొట్టి అతని బట్టలు చించి గేటు వద్ద నిలబెట్టి క్షమాపణ లేఖ రాయమని బలవంతం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ దాడిపై డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రసాద్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దాడికి విశాఖలో డెలివరీ వర్కర్లు నిరసనలు చేపట్టారు. డెలివరీ సిబ్బంది భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. డెలివరీ బాయ్ ను ప్రసాద్ కొడుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రైట్, ఈ ఇష్యూ సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. శంకరి, విశాఖలో స్విగ్గీ డెలివరీ బాయ్ సాయి కుమార్ పై దాడి చేసిన ప్రసాద్ ఈ సీసీ ఫుటేజ్ విజువల్స్ ప్రస్తుతం అయితే నెట్ లో వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ లో ఈ నెల 21వ తేదీన ఉదయం 11:45 ఘటన చోటు చేస్తుంది. అయితే ఈ సాయి కుమార్ నెహ్రూ బజార్ లో ఏదైతే ప్రసాద్ ఆర్డర్ చేసిన చేపలను తీసుకువెళ్లి ఇచ్చేందుకు వెళ్ళగా ఆ ఫ్లాట్ లో ఏదైతే 2914 2914 ఫ్లాట్ నెంబర్ బోర్డు లేకపోవడంతో అక్కడ తెలుసుకొని ఆ కాలింగ్ నెంబర్ కొట్టగానే సరైన రూమ్ కాలింగ్ కలిపాడు. వెంటనే ఆయనకి ఇచ్చి వెళ్ళిపోతుండగా వారిద్దరి మధ్య ఏదో ఒక ఘటన జరిగింది అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతం తెలుస్తుంది. కానీ దీనిపైన ఇప్పటికీ కూడా పోలీసుల్లో కావచ్చు, లేకపోతే మీడియాలో కావచ్చు, ఎక్కడ కూడా స్పష్టమైన వివరాలు అయితే తెలియడం లేదు. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం అంటే ఏదైతే ఫుడ్ డెలివరీ ఇచ్చిన తర్వాత బయటకు వెళ్తున్న క్రమంలో ఆ ఇంటి యజమాని ఆ సాయి కుమార్ ని నిలువరించాలని ప్రయత్నం చేశాడు. వెంటనే సాయి కుమార్ అక్కడ నుంచి 29 అంతస్తుల పైనుంచి ఆయన మెట్ల మార్గంలో కూడా దిగిపోవడం ఇక్కడ చాలా అనుమానం కూడా తావిస్తుంది. ఏమీ తప్పు చేయకపోతే ఎందుకు వెళ్ళాడు, 29 ఫ్లోర్లు దిగడం అంటే మాటలు కాదు అనేది ఆ యొక్క ఆ ఫ్లాట్ సంబంధించిన కొంతమంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిందకు వచ్చిన తర్వాత సెక్యూరిటీని పిలిచి వారు ఎవరైతే స్విగ్గీ డెలివరీ బాయ్ వచ్చాడో వాడిని బయటికి పంపించొద్దంటూ కూడా ఫోన్ ద్వారా సెక్యూరిటీకి సమాచారం అందించడంతో వెంటనే అక్కడ నిలువరించడం జరిగింది. వెంటనే తాను సెక్యూరిటీ గేట్ దగ్గరికి వచ్చి ప్రసాద్ ఆ యొక్క స్విగ్గీ డెలివరీ బాయ్ సాయి కుమార్ ని చెక్కతో కొడుతున్న ఆ యొక్క విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు. సీసీ ఫుటేజ్ లో ఆ దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే విధంగా అక్కడ కొంతమంది ప్రసాద్ ని నిలువరిస్తున్నప్పటికీ కూడా ఏదైతే సాయి కుమార్ పైన చెక్కతో కొట్టే దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అదే విధంగా సాయి కుమార్ కూడా ప్రసాద్ పైన పిడిగుద్దులు విషయం ఏం జరిగింది, ఎందుకు సాయి కుమార్ ని కొట్టాలనుకుంటున్నాడు అనే విషయాన్ని ఒక పక్క ప్రసాద్ చెప్పడం లేదు. అదే విధంగా సాయి కుమార్ కూడా దీనిపై స్పష్టత లేదు. ఏదైనా సాయి కుమార్ అంటే నన్ను క్యాస్ట్ ఆగడం జరిగింది, ఆ క్యాస్ట్ పేరుతో నన్ను దూషించడం జరిగింది, అక్కడ నేనేమి తప్పుడుగా ప్రవర్తించలేదని మాత్రమే సాయి కుమార్ చెప్తున్నాడు. కానీ ప్రసాద్ మాత్రం దీనిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కానీ పోలీసులకు ఈ సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ఈ విషయం వైరల్ అవడానికి కానీ లేదా సంచలనంగా మారడానికి కారణమైతే ఒకటిగా ఇప్పటికీ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత సాయి కుమార్ అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా ఈ విషయం మరింత సంచలనంగా మారింది. నిజంగా సాయి కుమార్ చనిపోయాడా అన్న అనుమానం కూడా ప్రతి ఒక్కరిలో కనుగొంది. చాలా మంది ఫోన్ చేసినప్పుడు కూడా ఫోన్ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇది నిజమే అనుకున్నారు. స్విగ్గీ డెలివరీ బాయ్స్ అందరూ కూడా మరుసటి రోజు ఆందోళన కూడా దిగారు. అసలు సాయి కుమార్ ఏమయ్యాడు, నిజంగా ఈ అవమాన భారం తట్టుకోలేక చనిపోయాడా అన్న ఏదైతే వార్తలు బయటకు వచ్చాయో అవి చాలా సంచలనంగా మారాయి. పోలీసులు కూడా ఈ కేసుని సీరియస్ గా తీసుకోవడానికి కారణం కూడా అదే నేను చెప్పుకోవచ్చు. కానీ దీనిపైన ఫైనల్ గా సాయి కుమార్ బట్టే ఉన్నాడని తెలిసిన తర్వాత అందరూ ఓట్లు పీల్చున్నారు. దీనిపైన
పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. తదుపరి ఏం జరుగుతుంది అనేది మాత్రం పోలీసులు అదేవిధంగా ప్రసాద్ కుటుంబీలో కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం